ఓం నమో నారాయణాయ. భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనునికి గెలుపుపై ధీమా లేదు. ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదంటూ నిందిస్తాడు. దాంతో కోపోద్రిక్తుడైన భీష్ముడు 5 బంగారు బాణాలను పట్టుకుని మంత్రం జపిస్తాడు. ఆ 5 బాణాలతో పంచపాండవుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దుర్యోధనుడు ఆ 5 బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని, ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకెళ్లిపోతాడు. పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు. ఒక చెరువుకి చెరో పక్క పాండవులు, దుర్యోధనుడు టెంట్లు వేసుకొని ఉంటారు. ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటుంటారు. దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు. అర్జునుడు వారి నుంచి దుర్యోధనుణ్ణి రక్షిస్తాడు. తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుణ్ణి ఏదైనా వరం కోరుకోమని అంటాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్తాడు అర్జునుడు. భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకుని రాత్రి అర్జునుడు, కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది. అర్జునునితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తామన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెప్తాడు. బంగారు బాణాల్ని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు. క్షత్రియుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బాణాల్ని ఇచ్చేస్తాడు. తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాలను ఇమ్మని కోరితే అది ఇవ్వడం అసాధ్యమని చెప్తాడు భీష్ముడు.